ఆర్ఎస్ బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో లియో డైట్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వైరల్ అవుతుంది. ఈ లియో డైట్ అసలు ఏంటి? లియో డైట్ ఏముంటుంది దీంట్లో? సో దీనివల్ల ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు లియో డైట్ సృష్టికర్త విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. అంటే చాలా డైట్స్ విన్నాము, డైట్స్ చూసాము, డైట్స్ చేసాము కూడా. అయితే ఇప్పుడు కొత్తగా లియో డైట్ అని వింటున్నాము. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా లియో డైట్ చేస్తున్నాము ఇలా చెప్తూ ఉన్నారు. చాలా ఇన్స్టా రీల్స్లో కూడా చూసాము. అసలు ఏంటండి లియో డైట్? మీరే దాని సృష్టికర్త అని చెప్తున్నారు. సృష్టికర్త అనే పదం కరెక్ట్ కాదేమో, కాకపోతే రీసెర్చ్ చేయడం ద్వారా తెలిసినటువంటి ఒక సందేహానికి ఒక నామకరణం, ఒక రూపాన్ని తీసుకురావడం జరిగింది. లియో అంటే చాలా రకాల డైట్లు, ఇప్పుడు మనం కీటో డైట్ అని వెస్ట్రన్ డైట్స్ అవన్నీ కూడా వాళ్ళకి చేసుకున్నది. ఈ లియో అనే డైట్ ఏంటంటే ఇది వరల్డ్ వైడ్గా అంటే ఎక్కడ ప్రాంతీయత అక్కడికి అనుకూలంగా మారుతుంది. లియో ఎలాగంటే లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. మన శరీరంలో మనం లివింగ్ బీయింగ్, ఇది జీవనాన్ని సాగించే ఏ లివింగ్ బీయింగ్ కన్నా సరే దాని ప్రామాణికత అనుకుంటుంది. అందుకని దీనికి లియో డైట్. ఇంకొకటి ఏంటంటే వేదిక్ ఆస్ట్రాలజీ, వేదాల్ని అనుసరిస్తూ మన జీవన విధానం ఉండాలి. వేదానికి అనుకూలంగా లేకుండా వేద విరుద్ధంగా మనం ఏది తీసుకున్నా సరే మన శరీరానికి అది అనారోగ్యాలని చేకూరుస్తుంది. ఇప్పుడు అందరూ అదే ఫాలో అవుతారు, అదే ఉన్నారు. ఇక్కడ నేను వేదిక్ స్కాలర్ని, నేను వేదం నేర్చుకుంటూ దీని మీద రీసెర్చ్ కొన్ని సంవత్సరాలుగా నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి వెస్ట్రన్ కల్చర్కి సంబంధించినటువంటి డైట్ బుక్ ఉంది. 1958-60 ఆ ప్రాంతంలో రాసినటువంటి డైట్. వీటిలన్నింటినీ నేను బాగా స్టడీ చేశాను. ఇది యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. ఇది అమెరికాకి వెళ్ళింది అనుకుందాం, ఒక వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళాం. యాన్సెంట్ వేదిక్ అమెరికన్ డైట్ విధానం అదే ఉంటుంది. అంటే అక్కడ ప్రాంతీయతకు తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు, అక్కడ దొరికేటువంటి పళ్ళు, న్యాచురల్గా ప్రకృతి ఏవేస్తుందో వాటిని అనుసరించాలి. ఈ లియో అనేది అక్కడ ఉండేటువంటి వాళ్ళకి లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్సే ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించిన డైట్. ఇది ఒక వ్యక్తిది కాదు, వ్యవస్థకి సంబంధించింది. దీంట్లో మార్పులు ఉండవు. ఇంకా ఇప్పుడు నేను ఏదో ట్రై చేస్తానమ్మా, ఇది మంచిది అని చెప్తా, రేపొద్దుట కొన్ని ప్రమాణాలు తెలిసిన తర్వాత ఇది కాదు అని మారుస్తా. దీనికి వేదం ప్రమాణమా? దీనికి వేదమే ప్రమాణం. ఎక్కడికి వెళ్ళినా దీనికి ఇంకా తిరుగులేదు. ఇది మాత్రమే మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కారాలు చెప్పగలిగింది ఇది ఒక్కటే. చాలా మంది, నేను కూడా అనొచ్చు, ఏదో ఒక పేరు పెట్టి ఇదే నెంబర్ 1, దీన్ని మించింది లేదు. దీనికి వేదం ప్రమాణం కాబట్టి ఇదే ప్రమాణం. ఇది వేదంలో దీనికి సంబంధించినటువంటి ప్రమాణాలు. అంటే మనం దొండకాయ వాడుతున్నాం, దొండకాయ అది ఎలా వస్తుంది, దాని జాతి ఏంటి, అది దేనికి పనిచేస్తుంది, ఇంకా దాంట్లో మార్పు ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ నిమ్మకాయని తీసుకుందాం. నిమ్మకాయ అది సిట్రస్, ఎవరికైనా సిట్రస్. నిమ్మకాయ పచ్చడి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎలా ఉపయోగపడుతుంది, వేదిక పరంగా దాన్ని మనం ఎలా తీసుకోవాలి. నిమ్మకాయని చాలా రకాలుగా తీసుకోవచ్చు, కానీ వేదం చెప్పిన ప్రకారంగా తీసుకుంటే అది మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అందుకని ఇది యాన్సెంట్ వేదిక్, ప్రస్తుతం మనకి ఇండియన్ డైట్, లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. అలాగే ఆరోగ్య ప్రదాత సూర్యుడు అంటారు. ఇప్పుడు మీరు ఎన్ని రకాల మందులు వాడినా, ఎన్ని రకాలు డైట్లు చేసినా, రకరకాలు ఎన్ని చేసినా సూర్యుడి మీద ఆధారపడి ఉండాలి. విటమిన్ డి అనేదాన్ని పుష్కలంగా ఆయన నుంచి వస్తేనే తీసుకుంటేనే, న్యాచురల్గా, మెడిసిన్స్తో కాదు. ఇక్కడ లియో డైట్లో మీరు ఎక్కడా కూడా సింథటిక్స్ కానీ లేకపోతే సప్లిమెంట్స్ కానీ తీసుకోవడం. అనారోగ్యంతో ఉన్నవాడు మందులు మాత్రలు మింగాలి. ఇక రోజు ఒక డి విటమిన్ కోసం ఒక ట్యాబ్లెట్, ఇంకొక దానికోసం సి విటమిన్ కోసం ఇంకొక ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి సహజంగా మనకు దొరికినటువంటి ఆహార పదార్థాలను మాత్రమే ఈ లియో డైట్లో మనం వాడుకుంటాం తప్ప మందులు సాధారణంగా మింగాల్సిన అవసరం లేదు. విటమిన్ డి కోసం జీవితాంతం విటమిన్ డి క్యాప్సూల్స్ మింగాల్సిన అవసరం లేదు. అవి సప్లిమెంట్స్. నా శరీరాన్ని సప్లిమెంట్ ఇచ్చి సోమరిపోతుగా మార్చాల్సిన అవసరం లియో డైట్లో లేదు. సింహం అంటే లియో అని పెట్టడానికి రీజన్ ఏంటంటే సింహరాశి, దానికి సూర్యుడు ప్రధానం. అలాగే సింహం ఎప్పుడూ కూడా తన ఉనికిని మాత్రం కోల్పోదు. ఆకలేసిన తన సహజత్వంతో జీవనాన్ని సాగిస్తుంది. అందుకని మరి దానికి ఆ పేరు పెట్టారో లేకపోతే లియో అనే పేరు దాంట్లోంచే వచ్చిందో తెలియదు, దాన్ని చూసి పెట్టారో తెలియదు.
లియో లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. ఇది అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రదాయిని. దీనికి ఫండమెంటల్స్ రూల్స్ ఉంటాయి, ఇవి మారవు. ఇప్పుడు నేను మారచ్చు కానీ ఇవి మారవు. ఇది ఎందుకంటే వేదంలో ఉన్నాయి కాబట్టి వేద ప్రమాణంగా ఉన్నాయి. ప్రతిదానికి ఒక ప్రమాణం ఉండాలి, అది వేదంలో ఉంది. ఇందులో వాడేవన్నీ కూడా వేద ప్రమాణమైన. ఈ డైట్లో ఏమేమి తగ్గిస్తారు గురూజీ? తల వెంట్రుక దగ్గర నుంచి కాలిగోటు వరకు మన మానవుడికి వచ్చేటువంటి అన్ని సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కారం జీవన విధానంలో తీసుకొచ్చేటువంటి మార్పు. మందులు అసలు ఉండవమ్మా, అత్యవసర పరిస్థితులలో తప్ప మందుల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే టెస్ట్లు అసలు ఉండవు, ఎందుకంటే అవి ప్రమాణాలు కాదు. బ్లడ్ టెస్ట్ వాళ్ళు ఎవరో రీసెర్చ్ చేసి ఆ టెస్టుల రిపోర్ట్లను బట్టి ఆధారపడి వెళ్తుంది. ఇక్కడ టెస్టులతో సంబంధం లేదు. అత్యవసర పరిస్థితులలో అంటే మీకోసం మీ దగ్గరకు వచ్చారు, ఇది వాడితే నాకు ఇది జరుగుతుంది అని తెలుసుకోవాలంటే మీరు పెట్టుకోవాలి టెస్టులు, అంతే తప్ప మనం ఇందులో దాని గురించి మనం మాట్లాడు టెస్టులతో పనిలేదు. ఇక్కడ మనకు ఒకటి ఉంటుంది స్కానింగ్. నేను ఫేస్ తీసుకుంటాను, ఫేస్ అలాగే అరచేతులు, కాళ్ళు, ఇవి 3 డయాగ్నోస్ చేసి మీకు మీ మీ జీవన విధానంలో ఏమేమి మార్పులు ఉన్నాయి, మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అవి తెలుసుకుని అనుసంధానం చేసి మీకు ఒక డైట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 100% సేఫ్. అంటే ఆధునిక వైద్యం ఎంత స్పీడ్గా అయితే పనిచేస్తుందో లియో డైట్ కూడా అంతే స్పీడ్గా పనిచేస్తుంది. ఇప్పుడు అందరూ అడుగుతారు డైటీషియన్స్ డైట్ చెప్పాలి లేదంటే డాక్టర్స్ వైద్యం చేయాలి, ఇట్లా ఒక ప్రామాణికత అనేది ఉంటుంది. సో జనరల్గా ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే ఏం చదువుకున్నారు ఏంటి అనే క్వశ్చన్ చాలామంది అడుగుతారు. సో దానికి ఏం చెప్తారు? వేదం. నేను చదువుకున్నది వేదం, వేదిక్ యూనివర్సిటీ స్కాలర్ని నేను. ఓకే, నేను ఇందులో పిహెచ్డి చేస్తున్నాను. నా దగ్గర అథెంటికేషన్ ఉంది. నేను కూరగాయల మీద అధ్యయనం చేస్తున్నాను 5 ఏళ్లుగా నా రీసెర్చ్. నేను అంటే ఇప్పుడు మీరు అడిగారు, నేను యోగిని, నేను అర్హటిక్ యోగి ప్రాక్టీస్నర్ 5 ఏళ్లుగా. 2013లో నేను ఒక సాధన మొదలుపెట్టాను. నేను దాంట్లో సాధకుడుగా సాధన చేస్తూ కేవలం అంటే లియో డైట్ అంటే కేవలం ఫుడ్డే కాకుండా ఎనర్జీ హీలింగ్, మన శరీరంలో ఉండేటువంటి శక్తిని దాంతో మనం అనుసంధానం చేయడం ద్వారా రోగాలను ఎలా తగ్గించుకోవచ్చు, స్ట్రెస్ ఎలా తగ్గించుకోవచ్చు. కేవలం భౌతిక దేహానికి వచ్చే సమస్యలే కాకుండా లియో డైట్లో మానసిక సమస్యలకు కూడా పరిష్కారం. అది అమెరికాలో చిన్న చిన్న పిల్లలు బాగా ఎక్కువగా చూస్తున్న కేసెస్ ఆర్టిజం. కేవలం చిన్న డైట్ చేంజ్లో మనం ఇచ్చేటువంటి వెజిటేబుల్ జ్యూసెస్తో పిల్లలు అప్పుడే 2-3 వారాల్లోనే ఆ మానసిక పరిపక్వత రావటం. ఇటు యోగా అటు డైట్ ఇటు స్పిరిచువల్ జర్నీ అన్నీ ఉంటాయా గురుజీ మీ డైట్లో? 100% ఇవన్నీ ఉంటేనే అది ఫుల్ఫిల్ అవుతుందమ్మా. పొద్దుట ఏదో ట్యాబ్లెట్ వేసుకుని అంటే జీవన విధానానికి సంబంధం లేకుండా చేసేవేవి కూడా ఉండవు దీంట్లో. మీ జీవనానికి తగ్గట్టుగా మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మీ లైఫ్ స్టైల్ మార్చాలి. అది వేదిక పరంగా మార్చేసి మీరు చాలా ఆరోగ్యంగా అంటే పూర్వం ఒక 50 ఏళ్ల క్రితం ఎలా అయితే మన తాత ముత్తాతలు ఆరోగ్యకరంగా జీవించారో చూసుకుని దాన్ని అంటే వాళ్ళు అనుసరించారు వేదాన్ని. వేదిక్ ఫాలోవర్స్ వాళ్ళందరూ అంటే జీవన విధానానికి వేదిక్ ఫాలోవర్స్. వేదం తెలుసుండక్కర్లా, వేదంలో చెప్పినట్టుగా సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి, సూర్యోదయానికి పూర్వం ఉషోదయ కాలంలో ఉషపానం మంచినీళ్ళు తాగాలి, సూర్యోదయం తర్వాత ఏం తినాలి, ఫలాహారం తినాలి, మధ్యాహ్నం ఆహారం ఏ రకంగా తినాలి, సూర్యాస్తమయానికి ముందే ఎలా ఉండాలి, సూర్యాస్తమయం తర్వాత ఎలా ఉండాలి. ఇదే వేదిక్ డైట్. ఇది యోగా, వెజిటబుల్ థెరపీ, ప్రాణిక్ హీలింగ్, సో ఇవన్నీ కలిపి ఒక ప్రమాణంగా తీసుకొని ఒక డైట్ తయారు వేద ప్రమాణంగా. దీనికి ప్రమాణాలు ఉన్నాయి అంటే ఏది ఎందుకు పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది, ఏది ఎందుకు ఎంత తీసుకోవాలి, ఇవన్నీ ప్రమాణంగా. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు నాకు కిడ్నీలు బాగాలేవంటే ఒక వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం అలవాటైపోయింది, డయాబెటీస్ తగ్గించుకోవడానికి వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం అలవాటైపోయింది. అంటే వెజిటబుల్స్ ప్రాణశక్తి ఉంది, ఈ జ్యూస్ తీసుకుంటే మనకు ఆరోగ్యం చేకూరుతుంది అనేది చాలామందికి ఒక అవగాహన వచ్చింది. వెజిటబుల్స్ మాత్రమే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపించగలరు. ఔషధాలు క్యాన్సర్లు వచ్చిన వాళ్ళు కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం అనేది కూడా మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నామా పథ్యం అనేది కంపల్సరీ. పథ్యమే ఔషధానికి దోహదం చేస్తుంది. పథ్యం చేయకుండా మీరు ఎలాంటి మెడిసిన్స్ తీసుకున్నా పని చేయవు. అందుకని ఆ పథ్యాన్ని ఔషధంగా మార్చుకుంటే 100 రకాల మందులు మింగక్కర్లేదు కదమ్మా. అది ఇంగ్లీష్ మెడిసిన్ కావచ్చు, ఆయుర్వేదిక్ మెడిసిన్ కావచ్చు, హోమియోపతి మెడిసిన్ ప్రాసెస్ చేసి వాటి మీద డిపెండ్ అయిపోక్కర్లేకుండా
ఆహారాన్ని అనుసంధానం చేసుకుంటూ, అంటే ఆయుర్వేదం మూలికలు చూర్ణాలు వాడుకోవచ్చు, అవేమి పెద్ద ఇబ్బంది పెట్టవు, జీవితాంతం వాడాల్సిన అవసరం ఉండదు. అశ్వగంధ అనేది వాడుకుంటాం, అది స్ట్రెంగ్తన్ కోసం. చాలా రకాలు ఉంటాయి మనకి, గుడుచి కుక్కులని రకరకాలు ఉంటాయి, అవన్నీ కూడా కొద్ది రోజులు వాడి మానేస్తాం, జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు. ఏదైనా జీవితంతో వాడుతున్నాం అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాలని సోమరిపోతులు చేస్తున్నాం. విటమిన్ డి సన్ రైజ్ ద్వారా దొరుకుతుందమ్మా. మనం రోజుకు ఒక 20,000 30,000 డి విటమిన్ వేసుకుంటే శరీరం రిసీవింగ్ కెపాసిటీని కోల్పోతుంది. ఏదో 1-2 రోజులు నేను ఎక్కడో బయట ఉన్నాను, నాకు విటమిన్ డి దొరకదు కాబట్టి అప్పుడు తప్పలేదు. కానీ జీవితాంతం విటమిన్ డి మింగాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే ఇక అంతకు మించి దౌర్భాగ్యం లేదు. చక్కగా చెప్పారు గురూజీ. అంటే అన్నీ మీకు యోగా తెలుసు, ప్రాణిక్ హీలింగ్ తెలుసు, వీటన్నిటిలో మీరు అది ప్రాక్టీషనర్ మీరు. సో ఎంతో కాలంగా తెలుసు. మీరు ఒక డైట్ తయారు చేశారు వేరే ప్రమాణంగా, అది అన్ని రకాల. నేనేం తయారు చేయలేదు, వేదంలో ఉన్నదాన్ని బయటకు తీసి ఇది లియో అంటే సూర్యుడికి దగ్గరగా ఉంది కాబట్టి లియో అని పెట్టడం జరిగింది. ఊరికి ఏదో పేరు పెట్టడం కాదు, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్స్, LEO. ప్రతి ఆర్గాన్ని ఇది శక్తివంతం చేస్తుంది, పునరుజ్జీవం చేస్తుంది, రిజునవేట్ చేస్తుంది. నేను క్లినికల్ స్టడీ కూడా చేశాను ఇది ఎలా చేస్తుంది అనే దాని మీద. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ సింపుల్గా 3 డేస్లోనే 3rd గ్రేడ్ ప్రోస్టేట్ వితిన్ 3 డేస్లో నార్మల్ అయింది. ఒక డయాలసిస్ పేషెంట్, అంటే వాళ్ళు నమ్మి మన దగ్గరికి రావడం జరగాలి. 17 ఏళ్ల కుర్రాడు పార్దు అని, క్రియాటినిన్ 11, సిఆర్పి చాలా దారుణంగా ఉంది 122.36. 1 మంత్లో క్రియాటినిన్ 3 తగ్గి, ఇది వితౌట్ డయాలసిస్. రెగ్యులర్గా వాళ్ళు ఏదో ఇంజెక్షన్ చేస్తారు, వితౌట్ ఇంజెక్షన్ కేవలం మన వెజిటేబుల్స్ జ్యూసులు ఫుడ్ తోటే ఇప్పటికి 7 చేంజ్కి క్రియాటినిన్ వచ్చింది 1 మంత్లో. సిఆర్పి అయితే 0 నార్మల్ అయిపోయింది. <5 ఉండాలి, అంతకు వచ్చింది 122, అంటే 122 పాయింట్లు పెరిగిపోయింది. ఇలాంటివి చాలా చూసా. యూరిక్ యాసిడ్లు నార్మల్ 1 వీక్ 10 డేస్లోనే, ఎక్కువ కాలం అక్కర్లా, చాలా త్వరగానే లియో డైట్ని అనుసరిస్తే, జీవన విధానాన్ని మార్చుకుంటే సమాజం, వ్యక్తి, వ్యవస్థ అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ ఎలాంటి నాన్ వెజ్కి అసలు నాన్ వెజ్ని చెప్పకూడదమ్మా. అసలు నాన్ వెజ్ అనేది ఆరోగ్యం కాదు. గుడ్డు, పెద్ద ఆంకాలజిస్టులే మేము వెజిటేరియన్స్ అయ్యాము అని చెప్తూ ఉన్నారు. అవ్వాలమ్మా, ఇది సత్యం, ఇది వేదం చెప్పింది మాంసాహారం నిషిద్ధం, గుడ్డు నిషిద్ధం. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం మాట్లాడకూడదు. గుడ్డుని అది అంటే ఒక ఉమెన్కి పీరియడ్స్ వస్తే ఎలా ఆర్తవం బయటికి వెళ్తుందో అలా కోడి హెన్ నుంచి వచ్చే గుడ్డుకి ఆ రకంగా మాట్లాడారు. అది మనం దాని గురించి మనం మాట్లాడకూడదు. అసలు నాన్ వెజ్ గురించి ప్రమోట్ చేయకూడదు, అది మనుషులకి, హ్యూమన్స్కి మంచిది కాదు. ఇప్పుడు చాలా సైంటిఫిక్ రీజన్స్ చెప్తున్నారు ఎందుకు మీట్ తినకూడదు, ఎందుకు నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయాలనేది. అర్థం చేసుకోండి, మనకు కావాల్సింది ఎందుకు అల్టిమేట్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానమ్మా, దేంతో మాట్లాడుతున్నాను అంటే నేను మాట్లాడడానికి నాకు కావాల్సింది ఏంటి? ప్రోటీనా, కార్బోహైడ్రేట్సా, ఫ్యాట్సా? అవన్నీ బ్రేక్ఫాస్ట్లో తీసుకుని సమ్ ఎనర్జీని జనరేట్ చేసి ఆ శక్తితో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడలేకపోతున్నానంటే శక్తిహీనత జరిగింది. ఆ శక్తి కోసం మళ్ళీ నేను ఇప్పుడు మనకి ఈ నిరాహార దీక్ష చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం వీక్ అవుతుంది? ఎనర్జీ వీక్ అవుతుంది, లాస్ అయ్యారు. ఇమీడియట్గా వాళ్ళకి తీసుకొచ్చి గుడ్లు పెడుతున్నారా, చికెన్ మటన్ పెడుతున్నారా? నిమ్మరసం ఇమీడియట్గా, అంటే ఇమీడియట్ స్ట్రెంగ్త్ని ఇచ్చేది, ఎనర్జీ ఇచ్చేది. వెంటనే తాగిన తర్వాత 10-15 నిమిషాల్లో శక్తినిచ్చేవి పళ్ళ రసాలు, పళ్ళు, కాయగూరలు. మాంసాహారం చాలా విరుద్ధం, దాన్ని మనం అసలు ఎంకరేజ్ చేయకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. అది పాపం కూడా, చెప్పేవాళ్ళకి పాపం. చాలా దారుణమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే నేను బాగున్నాను, నేను చెప్తున్నాను అని అనుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆ కర్మకి, ఆ పాపానికి శిక్ష అనుభవించాలి. అందుకని సాత్వికాహారం వైపు సమాజాన్ని నడిపించే స్థితిలో సాధకులు ఉండాలి. నీకేం అర్హత ఉంది అని అడగొచ్చు చెప్పడానికి. ఎస్, మీరు నన్ను టెస్ట్ చేసుకోండి, నా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తాయి. నేను డైలీ నా మెయింటెనెన్స్ కోసం ఒక ఐరన్, B12, B కాంప్లెక్స్, విటమిన్ సియో, డియో, ఒక్క ట్యాబ్లెట్ నా బాడీలో లేదు. 0 టాక్సిక్ నా బాడీ. నేను ప్రతిరోజు తీసుకునే జ్యూసెస్ నన్ను ఇంత ఆరోగ్యకరంగా ఉంది. నాకేం పొట్ట ఉందా? నేనైనా ఓవర్ వెయిట్గా ఉన్నాను, నా వెయిట్ 60+ మెయింటైన్ అవుతున్నాను కొన్ని సంవత్సరాలుగా. హెయిర్
నేను అంటే మాట్లాడడానికి అర్హత ఏంటంటే ఐఎమ్ ఫిట్. నేను ఇది పాటిస్తూ కొన్ని సంవత్సరాలుగా నేను ప్రతిరోజు పొద్దుటే 5 గంటలకు ఇస్తాను, నైట్ 11-11:30 వరకు మెలకుగా నా వర్క్లన్నీ చేసుకుంటాను. నాకు మళ్ళీ అగైన్ 5:30కి హ్యాపీగా మెలకు వస్తుంది. యోగా చేస్తాను, రన్నింగ్ చేస్తాను, వాకింగ్ చేస్తాను. ఐఎమ్ హెల్దీ. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. సో ప్రతి ఆర్గాన్ని తేజవంతం చేసేది, శక్తివంతం చేసేదిగా లియో డైట్ అనేది ఉంది. ఇది వేద ప్రమాణంగా తయారు చేయబడిన డైట్. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఏదైనా ఒక సమస్య ఉంది మేము డైట్ ద్వారా తగ్గించుకుంటాము అని అన్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని గైడెన్స్ 100% గైడెన్స్ ఇస్తాం, నడిపిస్తాం. ఎలాంటి మెడిసిన్స్ ఉండవు, జీరో మెడిసిన్స్. ఈ మందులు వేసుకోవాలి, ఆ మందులు వేసుకోవాలి అలా ఉండవు. టెస్ట్లు ఏమి ఉండవు. మీ జీవన విధానం, మీరు ఫేస్ చేస్తున్నటువంటి సిమ్టమ్స్, నిద్ర సరిగా లేదు, అరుగుదల సరిగా లేదు అంటే అప్పుడు అందరికీ అరుగుదల సమస్య బాగుంది, దాన్ని మనం బాగు చేస్తే సరిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలు. సూర్యోస్మితల్లి.